హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. కూడి వచ్చినటువంటి మీ అందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. అంత మాత్రం కాకుండా వేదిక పైనటువంటి సేవకులందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. మరి ప్రాముఖ్యంగా ఈ సభలకు మమ్మల్ని ఆహ్వానించినటువంటి శైలేష్ కుమార్ గారికి, పాస్టర్ గారికి, వారి కుటుంబానికి, వారి సంఘానికి నా ప్రత్యేకమైనటువంటి శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. 2 రోజులు చక్కగా దేవుడు మంచి వాతావరణం ఇచ్చాడు. అంత మాత్రం కాకుండా కూడి వచ్చినటువంటి మనందరితో దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ వచ్చాడు. హల్లెలూయా. మొట్టమొదటి రోజు ఏం మాట్లాడారు దేవుడు మనతోనంటే జస్ట్ జ్ఞాపకం చేస్తాను. దేవుణ్ణి వెతుకువారు కలరేమోనని దేవుడు ఆకాశచుటలను పరిశీలించాడు. దానికి మన సమాధానం ఏంటంటే దేవుణ్ణి వెతుకువారు ఉన్నారు అనుకున్నాం. కానీ దేవుని యొక్క లేఖనంలో నుంచి దేవుని ఆత్మ మనతో మాట్లాడింది. ఒక తండ్రి దగ్గర ఒక కవర్ ఉంటే ఆ పిల్లోడు కవర్ కోసమే ఆశపడి పరిగెత్తాడు. అదే ప్రకారంగా ఎప్పుడైతే కవర్ లేదో అప్పుడు కుమారుడు ఏడడం ఆరంభించాడు. అదే ప్రకారంగా నేటి క్రైస్తవులు ఉపవాసాలు ఉంటున్నారు, కన్నీళ్ళు గారుస్తున్నారు, రకరకాల భక్తి చేస్తున్నారు. దేవుడు కావాలా, దేవుని చేతిలోని ఆశీర్వాదం అనే కవర్ కావాలంటే ఆశీర్వాదం అనే కవర్ కోసం. కాబట్టి అప్పుడు ఆ బాబు లోపట ప్రేమ లేదు, స్వార్థం ఉందని అర్థమైంది. అదే ప్రకారంగా మానవుడు రకరకాల కోరికలు కలిగి, రకరకాల ఆశలు కలిగి, ఆ యొక్క ఆశల కొరకు మానవుడు భక్తి చేస్తూ వెళుతున్నాడు. కాబట్టి మానవుని హృదయాన్ని చూసినటువంటి దేవుడు దుఃఖంతోన్నాడు. అయ్యా, మీరు నా దగ్గర ఉన్న వాటిని తీసుకొని వస్తున్నారు, కానీ నేను జీవమై ఉన్నాను, నా దగ్గర పాపక్షమాపణ ఉంది, నన్ను మీరు పొందుకొని రండి అని ప్రభు పిలిచాడు. అది మొట్టమొదటి వర్తమానం. చివరికి దేవుడు 2వ దినం అనేటువంటి నిన్నటి దినాన్ని దేవుడు మనతో మాట్లాడారు. ఏమనగా దేవుడు సృష్టికర్త, ఆయన లేకుండా ఏది కూడా కలగలేదు. భూమి, సూర్య, చంద్ర, నక్షత్రములు, నీతి, సత్యము, మనిషి, ఇవన్నీ కూడా దేవుని వల్ల కలిగినవి. చివరికి దేవుడు తన పోలికలో నరులను నిర్మించుకున్నాడు. పోలిక అనగా 2 కాళ్ళు, 2 చేతులు, 2 ముక్కు, కనిపించే రూపం కాదు, కానీ దేవుని యొక్క స్వభావమే దేవుని పోలిక అని మన రాత్రి మనం విన్నాం. దేవునికి స్తోత్రం. అట్లయితే ఎప్పుడైతే ఆదాం అవ్వలు దేవుని మాట ధిక్కరించి ఆ సాతాను మాట విన్నారో, పై రూపం మారిపోలేదు, కానీ లోపడినటువంటి స్వభావం మారిపోయింది. అయ్యా, మీరు అలా సిద్ధంగా ఉండాలి, ఓకేనా? మీరు రావాలి. అయితే ఆదాము అవ్వ పాపం చేయకంటే ముందు ఎవరొకరు పాపం చేయకంటే ముందు ఆదాము అవ్వలకు ఏ రూపమైతే, ఏ ఆకారం అయితే ఉందో అది అలాగే ఉంది. కానీ లోపల దేవుని యొక్క స్వభావం అనగా నీతి, సత్యము, యథార్థత, ప్రేమ, జీవము, మహిమ అనేటువంటి ఆ యొక్క దేవుని స్వభావం మన నుండి బయటికి వెళ్ళిపోయింది. రూపమైతే అలాగే ఉన్నారు, కానీ లోపలికి ఏమొచ్చిందంటే సాతాను యొక్క స్వభావము, లేదా పాపం యొక్క స్వభావము, లేక మరణం యొక్క అధికారము మానవుని ఆత్మలోకి రావడం జరిగింది. పైకెత్తే అలాగే ఉన్నారు, కానీ లోపట ఏం మారిపోయిందమ్మా? స్వభావం మారిపోయింది, లోపట మనస్సు మారిపోయింది. అనగా ఆత్మలో ఉన్నటువంటి దేవుడు అంటే పాపాన్ని బట్టి మానవుడు దేవుణ్ణి కోల్పోయాడు. పాపమును, మరణమును, దేవుని యొక్క శిక్షను మానవుడు పొందుకున్నారు. దానికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మానవుడు మరణించినటువంటి మరోక్షణము నరకంలోనికి, అగ్నిగుండంలోనికి వెళ్ళుచున్నాడు. అయితే ఇప్పుడు చాలా మంది దేవుని నమ్ముతున్నారు. అందరు ఏం చేస్తున్నారు? దేవుణ్ణి నమ్ముతున్నారు. నేను చెప్పాను, పూతోని దయ్యం బయటకు వచ్చేమనింది, వీరు సర్వోన్నతుల దేవుని కుమారులు, వీరు మీకు రక్షణ మార్గాన్ని బోధిస్తారు. అంటే అర్థం ఏంటి? పూతోడు దయ్యం చెప్పింది, దేవుడు సర్వోన్నతుడు, పాస్టర్స్ ఏమో ఆయన దాసులు, వారి పని ఏంటంటే రక్షణ మార్గాన్ని బోధించుట. 2వ మాట మీకు జ్ఞాపకం చేశాను. ప్రభు అక్కడ అలా వెళుతున్నప్పుడు సమాధులలో ఒకడు ఉన్నాడు. వాడు అనేక దినముల నుంచి వాడు దిగంబరిగా ఉన్నాడు, తన్ను తాను గాయపరుచుకొనిచున్నాడు. ఎప్పుడైతే యేసు ఆ మార్గం గుండా వెళుతున్నాడో ఆ సేనా దయ్యం పట్టినటువంటి వాడు ప్రభువును చూచాడు. ప్రభువును చూచి అంటున్నాడు, ఏమన్నాడు? సర్వోన్నతుడు దేవుని
కుమారుడా మాతో నీకేమి పని అనగా ఈ యొక్క సేన దయ్యాలు కూడా నమ్ముతున్నవి యేసుక్రీస్తు ఎవరని, సర్వోన్నతుడని. మళ్ళా మనం యాకోబులోకి వెళ్ళాము. యాకోబుకి రాస్తున్నారు అపోస్తలులు, దేవుడు ఒక్కడని నమ్ముతున్నావు, అలాగే నమ్ముట మంచిదే, కానీ దయ్యము నమ్మి వణుకుతున్నవి అని వాక్యం సెలవిస్తుంది. అనగా దయ్యములు, సాతాను, భూతము అన్ని నమ్ముతున్నారంటే దేవుడు ఒక్కడే, ఆయన సర్వోదరులందరూ నమ్ముతున్నారు, మనము నమ్ముతున్నాం. అయితే యేసుక్రీస్తు దేవుడు అని నమ్మేవానికి రక్షణ లేదు. హల్లెలూయా. నమ్మి పాటలు పాడిన వారికి రక్షణ లేదు, గుడికొచ్చిన వానికి రక్షణ లేదు. అట్లయితే నేను చాలా చూపించాను. సాతాన్ని బట్టి ఏమొచ్చింది? పాపం వచ్చింది. పాపాన్ని బట్టి ఏమొచ్చింది? మరణం వచ్చేసింది. ఇప్పుడు మానవుడు వాటన్నిటితో కలిసి నరకంలోనికి వెళ్ళిపోతున్నాడు. అట్లయితే ఇప్పుడు అవన్నిటిని అలాగే పెట్టుకొని యేసుని నమ్మితే కొంచెం మీకు ఆరోగ్యం దొరకవచ్చు, కొంచెం మీకు ఆస్తులు దొరకవచ్చు, ఇంకా ఏమో దొరకవచ్చు, కానీ మరణించిన మరో క్షణము మన యొక్క శరీరము మంటిపాలు, ఆత్మ అగ్నిపాలు. దేవునికి స్తోత్రములు. అలాగైతే మరి యేసుని నమ్మొద్దా అంటే యేసుని ఏం చేయాలి? అంగీకరించాలి. హల్లెలూయా. యేసుని ఏం చేసుకోవాలి? మనం చదువుకున్నాము యోహాను సువార్త 1:12 ఎందరైతే తను అంగీకరించిరో వారందరికీ తన కుమారులు అగుటకు ఆయన అధికారమును అనుగ్రహించడు. దానికి స్తోత్రం. హల్లెలూయా. అనగా నమ్ముట అందరి వల్లగును, కానీ అంగీకరించుట అందరి వలన కాదు. ఓకేనా? రైట్. ఈ రోజు అదే అంశం నుంచి కొంచెం మనం ముందుకు వెళ్దాము. కూర్చో. రైట్. ఒక వాక్యం చదువుకుందాం దయచేసి. 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 15వ ఒకసారి. 1 కొరింథీ పత్రిక 3:16. అమ్మ చదవండి, ఎవరిని చదవండి పర్లేదు, టక్కని చదవండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో, దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నారనియో మీరు ఎరగరా. చాలు అయ్యా, దూర మనకు కవరొద్దా? మార్క్స్ వార్త 1:15. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించున్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడి అని చెప్పుచు చాలు. హల్లెలూయా. అందరం కళ్ళు మూసుకుందామా? చేపైకెత్తాము సార్. కళ్ళు మూసుకునండి, చేతుల పైకెత్తి. ప్రభువా ఈ రాత్రి మాతో మాట్లాడు. చిన్న ప్రార్థన చేశాం, దయచేసి అందరూ ప్రార్థన చేస్తారు. యేసయ్యా పరిశుద్ధాత్ముడా ఈ రాత్రి నాతో మాట్లాడు. అయ్యా, నాకున్న పనులన్నిటిని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చానయ్యా, నీ మాట కోసం వచ్చాను తండ్రి. నాతో మాట్లాడు. నీ స్వరం వినకుండా అడ్డుగా ఉన్న గర్వమును తొలగించి, స్వయాన్ని తొలగించి, నా హృదయాన్ని అచ్చులు తిరుగువా యేసయ్యా సహాయం చేయమని పరిశుద్ధాత్ముడా ఈ సభను నీకే సమర్పిస్తూ సమస్త ఆటంకాన్ని బంధిస్తూ యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. మా ఇంట్లో బైబుల్ లేదన్న చేయలేపండి ఒకసారి. మా ఇంట్లో అసలు బైబుల్ లేదన్న చేయలేపండి. అందరి ఇంట్లో బైబుల్ ఉన్నాయా? నా మాట వచ్చిన మా ఇంట్లో బైబుల్ లేదన్న చేయలేపండి అంటున్నాను. ఉన్నాయా? సంతోషం. ఒకవేళ ఎవరికైనా బైబుల్ లేకపోతే మేము తీసుకొచ్చాము, మీటింగ్ అయిపోయిన తర్వాత, అంటే న్యూ టెస్ట్మెంట్ బైబుల్, కొత్త నిబంధన బైబుల్ తీసుకొచ్చాము. ఎవరికైనా కావలిస్తే నేను సేవకులకు ఇచ్చిపోతాను, మీరు తీసుకోండి. రైట్. హల్లెలూయా. అయితే నిన్నటి రాత్రి కాల సమయంలో అయ్యా వస్తారా? రండి, టకటక రండి. సారీ పట్టుకో. రండి 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 రండి. ఇది కనబడుతుందా మీకు? ఇది కనబడుతుందా మీకు? కనబడుతుందా? ఓకే, థ్యాంక్ యూ. ఓకే, అట్లా చెప్తా సార్. రైట్. మంచి మీరు ఇప్పుడు అందరూ ఇప్పుడు మనం అంటే మీ అందరి స్థానంలో వ్యక్తిని కూర్చోబెట్టాను. సాతానును ఇతని మనసులో ఉంది. సాతాను బట్టి వచ్చిన పాపం ఎవరిలో ఉంది? మనిషి యొక్క మనసులో ఉంది.
దాని తర్వాత ఆ సాతాను ఆ పాపం కలిగించినటువంటి ఆ పాప స్వభావం అంటే అబద్ధం, స్వార్థం, శరీరాశ, త్రాగుడు, దాని తర్వాత ఈ రకరకాల పాపాలు ఎవరిలో ఉన్నవి? మనిషిని యొక్క ఆత్మలో ఉన్నవి. ఓకే, రైట్. ఇప్పుడు దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు దేవుని ఆలయమై ఉన్నారు. చెప్పండి ఒకసారి గట్టిగా. అమ్మ కొంచెం నన్ను చూడాలి. మీరేమై ఉన్నారు? మీరేమై ఉన్నారు? ఇప్పుడు ఇవన్నీ, ఇప్పుడు సాతాన్, ఆయన పేరేం పేరు? సాతాన్. సాతాన్ని బట్టి ఏమొచ్చింది? పాపం వచ్చింది. పాపాన్ని బట్టి ఏమొచ్చింది? మరణం వచ్చింది. మరి ఎవరు బయటికి వెళ్ళిపోయారని చెప్పాను నిన్న? జీవమైన, వెలుగైన, ప్రేమయైన, యథార్థవంతుడైన యేసయ్య ఏమయ్యాడు? బయటికి. అంటే యేసయ్య బయటికి వెళ్ళిపోయాడు. ఇవన్నీ ఎవరిలోకి వచ్చేసినవి? మనుషులు లోపలికి వచ్చినవి. అవును కదా? నేను అడిగా, స్వార్థం ఎక్కడ ఉంది చెప్పండి. నాలో ఉందంటే మీరు ఒప్పుకోండి, లేకపోతే వద్దు. స్వార్థం ఉందా లేదా? అబద్ధం ఉందా లేదా? బూతులు ఉన్నాయా లేవా? శరీరాశ ఉందా లేదా? రైట్. ఇవన్నీ ఎప్పుడు ఉన్నాయి? ఈ అంటే మీకు కనబడతలేవు, కానీ ఇవన్నీ ఎక్కడున్నవి? మీలో ఉన్నాయి. రైట్. అట్లయితే ఇప్పుడు వాక్యం సెలవిస్తా ఉంది, మీరు దేవుని ఆలయము. చెప్పండి ఒకసారి, చెప్పాలి గట్టిగా. ఇప్పుడు ఇవన్నీ ఎవరిలో ఉన్నవి? మనుషుల్లో ఉన్నవి. ఇప్పుడు ఈయన దేవుని ఆలయమా కాదు? మీరు చెప్పాలి. ఇప్పుడు నా మాట క్లియరా? ఈయన పాట పాడుతున్నాడు, ఓకే. ఈ వాయిద్యాలు వాయిస్తావా? నాకు అనవట్లా, కానీ మంచి ఆత్మీయుడు. నేను నా అక్షరం గమనిస్తున్నాను. సూపర్, రైట్. పిల్లలందరూ కూడా మంచి పిల్లలు, రైట్. హల్లెలూయా. ఇప్పుడు పాటలు పాడుతున్నాడు, చర్చకు వస్తున్నాడు, అన్ని చేస్తున్నాడు, కానీ లోపల ఎట్టి కలిగి ఉన్నాడు? సాతానును, సాతాను వచ్చిన పాపమును, పాపం వచ్చినటువంటి మరణమును. మీతో చెప్పాం కదా, శరీరాశ, నేత్రాశ, పిల్లకాయలు అనుకున్నాం కదా. ఆ పిల్లకాయలు ఎక్కడ ఉన్నవి? లోపల ఉన్నవి. రైట్. ఇప్పుడు ఈయన దేవుని ఆలయమా కాదా? ఎవరు చెప్పయ్యా? ఎందుకు? పాటలు పాడుతున్నాడు, వాక్యం చదువుతున్నాడు, వాక్యం చెప్తున్నాడు, వర్షిప్ లీడర్. హల్లెలూయా. మీరు ఏం మాట్లాడతలేదు, ఎందుకు దొరికిపోతామన్నా? అలా భయం అవుతుంది కదా. రైట్. హల్లెలూయా. ఇప్పుడు ఈరోజు దేవుని ఆలయమా కాదా? ఏమ్మా చెప్పండి, కాదా? సిస్టర్ చెప్పారు. అయితే మరి పైకి ఎవరు? క్రైస్తవుడే, అవును కదా, పైకి భక్తిపరుడే. కానీ ఆయన హృదయం యొక్క, ఆయన మనసు యొక్క లోపలికి చూస్తే ఇవన్నీ ఉన్నాయి కనుక ఇదెవరుగా? దేవుని ఆలయం కాదు. ఇప్పుడు ఒక మాట, దేవుని ఆలయము మానవుని శరీరమా, మానవ హృదయమా? చెప్పాలి, ఏం చెప్తారు? సరే, ఇప్పుడు వీళ్ళు ఏమన్నారంటే, ఓకే, థ్యాంక్ యూ బ్రదర్స్ చెప్పినందుకు. ఇప్పుడు బ్రదర్స్ ఏమన్నారంటే, మానవుని యొక్క హృదయం దేవుని ఆలయం అని అన్నారు. ఓకే, తప్పు చెప్పినా మనం కొట్టేవారు లేరు, ఒప్పు చెప్పిన వాళ్ళు పెద్ద బహుమానాలు ఇచ్చేవారు ఏమి లేరు. కాబట్టి ఇప్పుడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి. ఈ 66 పుస్తకాల్లో ఎక్కడ కూడా మానవుని హృదయము దేవుని ఆలయం ఎక్కడ లేదు. ఒకవేళ మీరు చూపిస్తే మీకు గిఫ్ట్ ఇస్తా, ఈ పెన్ ఇస్తా. నిన్న మీరు ఎవరు గెలుచుకోలే, నేను పోయే లోపు మీరు వెతుకొని పెట్టుకుని చికెన్ ఇస్తా. అయ్యా కదా, నేను చదివించా, మరి మర్చిపోయావు కదా. అది ఆ తప్పు నాది కాదు కదా. ఏముంది ఇది? కొరింథీ రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం ఆలోచనలు ఏముంది? మీ దేహము దేవుని ఆలయం. ఒకసారి ఇచ్చాడయ్యా. ఇది మొత్తం ఇగో ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఏంటి? ఇది మొత్తం దీని ఏమంటాము చెప్పండి? ఇది మొత్తం దేహం. ఇది మొత్తం ఏంటి? దేహం. ఈ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు దీన్ని కనబడుతుంది కదా, దీన్ని దేహం అంటున్నాం. ఈ దేహం ఏంటి అంటే దేవుని ఆలయం. రైట్. అట్లయితే ఇప్పుడు హృదయం ఎక్కడ ఉంటది? ఇక్కడ ఉంటది. ఏంటది? హృదయం ఇక్కడ ఉంటది. ఇది మొత్తం ఏంటి? అయితే ఇప్పుడు ఈ చర్చి మొత్తం ఎవరిది? సైలెన్స్ కుమార్ పాస్టర్ గారు, అవునా కాదా? చర్చి మొత్తం ఆయన ఫ్యాన్ మరి ఫ్యాన్ మీగా? అదే గారేగా. కింద బండలు ఎవరివి? ఆయనేగా. అట్లయితే ఇప్పుడు వాక్యము గుండొక్కటి నాకు ఇచ్చేసి, కాళ్ళొక్కనికి ఇచ్చేసేయి, కళ్ళొక్కడికి ఇచ్చేసేయి అన్నాడు దేవుడు వాక్యం.
ఈ కథలు వాడతామని తెలుసు ఆయనకు కదా. ఆయనకు తెలుసు దేవుడు మహాజ్ఞాని అండి అస్సలు. హల్లెలూయా. అందుకే వాక్యాలు ఇస్తుంది, ఈ కథలు చెప్పదు నా దగ్గర. హల్లెలూయా. ఒకే మాటలో ముగించేయమని, నీ దేహం ఏంటి, మీ దేహము దేవుని ఆలయమై ఉంది. మరి ఎవరి దేహము దేవుని ఆలయం అంటే, ఏ దేహములో దేవుని ఆత్మ నివాసం చేస్తుందో ఆ దేహమే దేవుని ఆలయం. హల్లెలూయా. ఇప్పుడు కూర్చొని ఆయన, ఇదేమనుకున్నాం మనం, దేహం. ఇవి దేహంలో ఏమనుకున్నాం, సాతాను. సాతాను బట్టి ఏమొచ్చింది, పాపం. పాపాన్ని బట్టి ఏమొచ్చింది, మరణం. ఇంకా రకరకాల. ఇప్పుడు చెప్తాం ఏముందో, పెట్టోసారి. ఇది కనబడుతుందా మీకు, చూపెట్టాలి మీరే. ఇదేమై పాము, ఇదేంటి చెప్పండి ఒకసారి, పాము. ఇప్పుడు ఒకసారి మత్తయి సువార్త 3వ అధ్యాయం చదవండి ఒకసారి, మీకు అర్థమవుతుంది. 3:7 మత్తయి సువార్త. అతడు పరిసయ్యులలోను సద్దుకైలలోను అనేకులు బాప్తిసం పొందగా వచ్చును చూచి ఏమన్నాడంట, వాళ్ళు ఎందుకు వచ్చారని మీరు చెప్పండి. ఇప్పుడు శాస్త్రులు వచ్చారు, పరిసయ్యులు వచ్చారు, అనేకులు వచ్చారంట, ఉద్యోగం అందరూ వచ్చారు. వచ్చి యోహాను గారు ఏమన్నారు, మన ముక్కు ఏమన్నారు, యోహాను గారు మీరు చూడాలి, ఏమన్నారు, యోహాను గారు మాకు ఏం కావాలి, ఆరోగ్యం కోసం ప్రాణం చెప్పాలా, ఉద్యోగం కోసం ప్రాణం చేయమని చెప్పాలేమన్నారు. అయ్యా మాకేం కావాలి చెప్పండి, మీరు చెప్పండి అయ్యా మాకేం కావాలి, బాప్తిజం గారు అడిగారు. ఎవరు అడిగారు, శాస్త్రులు, పరిసయ్యులు, ఉద్యోగస్తులు అందరు వచ్చారు. యోహాను గారికి వచ్చి అడిగారు, ఏమని మాకు ఇప్పుడు ఏం కావాలి, బాప్తిజం గారు అన్నారు. అప్పుడు యోహాను ఉన్నారు, దేవుని పిల్లలారా నేను మీకు ఇస్తా అని అన్నాడా, ఇది అన్యాయం కాదయ్యా. వాళ్ళేమో బాప్తిజం కావాలని వస్తే ఈయనేమన్నాడు, మనకు పిచ్చి కోపం వచ్చింది కదా కదా. అయ్యల్లారా అంటేనే కోపం వచ్చింది, అమ్మలారా అంటే కోపం వచ్చింది. యోహాను గారు ఏమన్నారు, సర్ప సంతానం అన్నాడు. ఏయ్ మేము అబ్రహాం సంతానం, సర్ప సంతానం నిజమా కదా. ఎవరి సంతానం, వాక్యం చదవలేదా, చేత తెలియదా, ఎవరిని, అబ్రహాం సంతానం. ఏమైతే నీవేమంటున్నావు, కానీ మనం అంటాం కానీ వారు అన్నారు అట్లా అలా. అప్పుడు సువా చెప్పాడు. ఇప్పుడు చెప్పండి, చూపెట్టది ఏ సంతానం అంటే వాళ్ళు సర్ప సంతానం అన్నాడు. కానీ అక్షరార్థంగా మరి ఎవరంటే అబ్రహాం సంతానం. వీరు పైకేమో అబ్రహాం సంతానం, కానీ లోపట వాళ్ళు ఉన్న బీసం, వాళ్ళలోని మనస్సు, వాళ్ళలోని ఆలోచన అంటే పాము. హల్లెలూయా. ఇప్పుడు నేను చాలాసార్లు పాపం చూసా, 2 సార్లు పాము చంపా. ఇప్పుడు అంటున్నాను, పాము చక్కగా పోతుంది. చెప్పాలి తల్లి అనుకున్న తల్లి, పాము ఎట్టబోతుంది, చక్కగా పోతుంది కదా అమ్మా అంటేనా, చెప్పాలి మీరు. ఈ లాస్ట్ డే అయ్యగారు కొంచెం క్షమించండి. హల్లెలూయా. చక్కగా పోతుంది కదా పాము, ఎట్టబోతుంది, టంగర 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 పోతుంది. అవును కదా. దానికి ఏమన్నా ఇవ్వు, పాము ఏం చేస్తుంది, చక్కగా పోతుందా, ఏమది వంకర వంకర పోతుంది. రైట్. ఇప్పుడు ఈ యూతులు అబ్రహాము సంతానమై ఉండి వీరి జీవితం ఎలా ఉంది, వీరి మనసు ఎలా ఉంది అంటే వంకర ఉన్నది. ఎట్లుందంట, ఉదాహరణ చెప్తా వంకర అంటే ఏంటో. ట్రంగ్ 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 అని వచ్చింది. నీ పేరేంటయ్యా, కేవిన్, జాన్ కేవిన్. ఇప్పుడు నీకేమొచ్చింది, ఫోన్ వచ్చింది, ట్రైన్ 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 ఫోన్ వచ్చింది. కేవిన్ ఎక్కడున్నావు అన్నాడు. నేను ఇక్కడ నేను హైదరాబాద్ లో అన్నాడు. ఏమన్నాడు, హైదరాబాద్ లో ఎక్కడున్నావు అంటే నేను కాలేజీలో అన్నాడు. ఎక్కడున్నాడు, కాలేజీ ఉన్నాడు. ఎందుకు మెల్లగా మాట్లాడుతున్నావు అని అన్నాడు. అంటే లేదు సార్ ఉన్నాడు చూస్తున్నాడు అన్నాడు. కానీ సినిమా హాల్లో ఉన్నాడు. ఇప్పుడు స్టేటా వంకరనా చెప్పరేంటి, మన మాటలు వంకర, మన సూపు వంకర. కొంతమంది యవనస్తులు ఉంటారు, సిస్టర్లు అంటారు, కానీ మనసులో వేరే భావం ఉంటుంది. ఇదంతా ఏంటంటే వంకర సూపు, వంకర ఆలోచన. పాట బాగుంటది, అన్ని బాగుంది, కానీ మనసులో వంకర, సూపులో వంకర, మాటల్లో వంకర, బ్రతికే వంకర. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు యోహాను గారికి ఏం కనబడిందంటే, అయ్యా మీరు పైకైతే అబ్రహాము సంతానమే, కానీ మీ మనస్సులో, మీ ఆలోచన, మీ చూపులో పాము ఉంది, వంకరతనం ఉంది. లోపట
ఆ పాముని పెట్టుకొని, ఆ పాపాన్ని పెట్టుకొని నాకు బాబును నాకు ఇచ్చేవాడిని కాదు. నేను మీకు బాబు ఇవ్వాలంటే ఇప్పుడు ఏం చేయాలి? మీరు ఈ వంకరతనాన్ని మీరు ఏం చేయాలి? వదిలేయాలి. హల్లెలూయా. వంకరతనమును, వంకర మనస్సును, వంకర చూపును వదిలిపెట్టకుండా బాపించేవాడు కదా ఎవరు? యోహాను గారు. హల్లెలూయా. ఇంకో మాట అన్నాడు లూకా సువార్త 13వ అధ్యాయం 32. ఒకసారి 13:32. ఆయన వారిని చూచి మీరు వెళ్ళి ఉన్న బైబిల్లో అమ్మా ఎవరితో చెప్పన్నాడు? నక్కలు మాట్లాడుంటాయని మన మాట. ఇప్పుడు మీరు కుక్కతో మాట్లాడి మీకు ఏం ఏ కుక్క అనుకున్నవారా నాయన? మనిషి ఎవరితో మాట్లాడతాడు? మనిషితో మాట్లాడతాడు. మరి ఇప్పుడు ఇది ఎవరు అంటున్నారు ఇక్కడ? ఏసేమంటున్నాడు? మీరు వెళ్ళి ఆ నక్క పేరు తెలుసా మీకు? అసలు విషయం తెలియదా? ఏ రోజు కలిసి సార్ నక్క పేరు ఏం పేరు? అసలు పేరేంటి? ఏ రోజు ఏసై ఏం పేరు పెట్టిండు? ఆహా, అందరికేమో రాజు, ఏసైకి ఎవరు? ఇప్పుడు నేను స్వాస్థర్ని, కానీ దేవుడు ఏమనుకుంటుండు కదా? నీ విశ్వాసివి, దేవుడు ఏమనుకుంటుండు కదా? అయితే మనిషికి పై రూపం కనపడుతుంది. ఏం కనపడుతుంది మనిషికి? పై రూపం, భయభక్తి, పై వస్త్రం, ఏముండు అనుకుంటున్నాం. కానీ దేవుడు చేస్తున్నాడు ఆ శరీరాన్ని, ఆ మనసును ఆ లోపలికి వెళ్ళి ఆ మనసు చూస్తుండు. అయితే ఏ రోజు రాజా అయినా కానీ ఏసన్నాడు మీరు వెళ్ళి ఆ నక్కకు ఇలాగో చెప్పుడి. మన నక్క అంటే ఏంటి? మోసగాడు. నక్క దీని సదృశం మోసం. హల్లెలూయా. పైకి రాజు, పైకి లీడర్, లోపల ఏమనుస్తుంది? జిత్తుల మరి నక్క ఎవరు? హీరోలు. ఓకే రైట్. ఇప్పుడు ఈ నక్క మనసు ఎక్కడ ఉంది? పైకి మనిషే, లోపల ఏముంది? పావు మనసు. రెండోది ఏ మనసు? నక్క మనసు. మూడోది యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 6-7 వచనాలు మనం చేసేది తొందరగా. నరపుత్రుడా, ఎటువైందయ్యా చూపెట్టు. ఎక్కడంట? బ్రహ్మదండి చెట్ల మధ్య, అంటే బ్రహ్మదండి ముళ్ళు గుచ్చ అంటే ముళ్ళు ఉంటాయి అనమాట. ఆ చెట్ల మధ్యను ముళ్ళ తుప్పలు తిరుగుచున్నావు, తేళ్ల మధ్య నివసిస్తున్నావు. అయినను ఇప్పుడు తేలంటే నిజంగా తేలా మనిషా? హల్లెలూయా. ఇప్పుడు దేవుడు పెట్టే పేరేంటి? వాళ్ళు పాముల్లాంటి మనసులు, కుక్కల్లాంటి మనసులు, నక్కల్లాంటి మనసులు. మూడోదేంటి? తేళ్ల లాంటి పైకి మనిషే, కానీ మనిషి రూపం ఉంది కానీ మనిషి మనసు లేదు. నమ్మకంటున్నారా మీరు? రూపం ఎట్లుంది? అందుకే బైబిల్ ఒక మాట ఉంది, దేవుడు పై రూపమును అంటే అర్థం ఏంటి? శరీరము. దాని అర్థం ఇది కూడా చేసినాడయ్యా. నిజంగా ఈరోజు చాలా మందికి వాక్యం అర్థం కావట్లే. ఇప్పుడు దేవుడు పై రూపం అంటే అర్థం ఏంటి? ఈ ముఖం తెల్లగున్నా, నల్లగున్నా, పొట్టుగున్నా, పొరుగుడు దీనికి అవసరం. ఇప్పుడు అంటే ఆకారం వద్దన్నాడా, శరీరం వద్దన్నాడా? మీరు చెప్పాలి కదా. మరి శరీరం ఏంటి? ఆలయం. ఆకారం అవసరం లేదు. మీకు అర్థమైందా? దేవుడికి కొంతమంది ముక్కు లోపడుకుంటుంది, కొంత పళ్ళు బయటకు ఉంటాయి అన్నది కదా. ఇప్పుడు నేను నల్లగున్నా, ఈ తమ్ముడు ఎట్లుండు? ఆకారం అక్కర్లేదు ఎవరికి, కానీ ఏం కావాలి? కొంతమంది వాక్యాన్ని అడ్డు పెట్టుకుని దేవునికి మా శరీరం అక్కర్లా, మరి అయితే ఆత్మ దేవునికి ఇచ్చే శరీరం దేవునికి ఇస్తావా? ఏం బుద్ధి అమ్మ తల్లే, అంతే కదా. శరీరం ఎవరి? నీ శరీరం దేవుని ఆలయం. హల్లెలూయా. సో కాబట్టి ఇప్పుడు దేవునికి ఈ పై కనిపించే రూపం కాదు. ఏం కావాలి మరి? శరీరం కావాలి, లోపల ఏం కావాలి? మనసు కూడా కావాలి. అయితే పైకి లాగే ఉన్నాడు, కానీ ఇప్పుడు మనసు ఎట్లా ఉందంటే కుక్క మనసు అంట, తేలు మనసు అంట, నక్క, ఇవన్నీ మనసులో కూర్చొని ఆయన. ఇప్పుడు తేలు మనసు ఏంటి చెప్పి ముందుకెళ్తాం మనం. కనబడుతుందా మీకు? పాముకు విషయం ఎక్కడ ఉంటది అయ్యా? నోట్ల. పాము ఎక్కడ ఉంటుంది? విషయం ఎక్కడ ఉంటది? నోట్ల. పాము తొక్కతో ఏం చేయలేదు, పాము తొక్కతో ఏమీ చేయలేదు.
అందుకే యేసుక్రీస్తు కూడా పామును తొక్కపై కొట్టింది, దాన్ని తన మీద తొక్కాడు, తొక్కనేమనలే. హల్లెలూయా. ఎందుకంటే విషయం ఎక్కడ ఉంది? ఇప్పుడు ఇదేంటని చెప్పాను, తేలు. తేలు చూసారా మీరు? తేలుకు ముక్కుతో మూతదేం చేయదు. ఏంటి? తేలు మూతదేమి చేయదు. కానీ తోక తొక్కు కాటేస్తే మీకు కలిసి వరకైనా తేలు కలిస్తే ఒకసారి చేయలేపండి. మీకు అనుభవం ఉంది. దేవునికి స్తోత్రం. ఘోరాతి ఘోరంగా ఉంటుంది మంట. ఏం కలిస్తే? తేలు కలిసి ఘోరంగా ఉంటుంది మంట. మాకు తట్టుకోలేము. నాకు 2 సార్లు కలిసింది. ఒకటి ఎవరో తెలుసు నల్లది. అమ్మో తట్టుకోలేము. ఇప్పుడు పాముకేమో మూతులో ఉంది, తేలికేమో తోకలో ఉంది. పాముకేమో ముందు ఉంది, తేలికేమో వెనుకుంది. ఇప్పుడు చెప్తా. ఇప్పుడు తేలు బుద్ధి ఏంటో, తేలు మనసు చెప్తా. ఇప్పుడు ఈయన వచ్చాడనుకోండి, ఈయన మా పాస్టర్ గారు బ్రదర్, వీళ్ళందరూ ఎవరు, మన ఆంటన్ పాస్టర్ గారు ఉన్నారు, లూకస్ పాస్టర్ గారు ఉన్నారు, దాని తర్వాత అయ్యా మీ పేరు మర్చిపోతుంది, విల్సన్ పాస్టర్ గారు ఉన్నారు, శైలస్ పాస్టర్ గారు ఉన్నారు. ఇప్పుడు ఈ బ్రదర్ వచ్చారు. అయ్యా పాస్టర్ గారు, ఈయనంత మంచి మనిషి కూడా లేనే, ఈయన పాటలు పాడతాడండి, వర్షిప్ చేస్తాడండి, ఈయన కూడా సమర్పణ అండి, సూపర్. నోరేమంటుంది ఇప్పుడు? పొగిడింది. నేను బయటికి వెళ్ళిపో అని వెళ్ళిపోయాడుగా. వెళ్ళిపోతుందా? ఆయన నమ్మకండి, ఆయన నమ్మకండి, చాలా డేంజరేడు. మీకు అర్థమవుతుందా? ముంగటేమన్నాను, నిజంగా ఫ్రెండ్స్ అట్లేరా ఉన్నారా? మారది దీనికి. ముంగటనేమో అయ్యా సూపర్ ఎక్కిస్తారు ఆకాశానికి, అక్కడ మనం అక్కడ పోవాలి, మనల్ని తిడతా ఉంటారు. ఇదే బుద్ధి మీ ఉందా లేదా మీలో పట? నేను చెప్పేది కథ కాదు, మీ ఇక్కడ చెప్పా మనుషుడా నీ చరిత్ర ఇది కాదా. ఈరోజు మనం పైకి మనిషిలాగా ఉన్నాం, కానీ నక్క స్వభావం ఉంది. పైకి మనం మనిషిగా ఉన్నాం, ఏ స్వభావం ఉంది? పాము స్వభావం ఉంది. పైకి మనం మనిషిగా ఉన్నాము, తెలు స్వభావం ఉంది. ఇప్పుడు కూర్చొని ఆయన, ఇప్పుడు చెప్పండి, ఈ మనిషి దేవుని ఆలయమా దయ్యముని ఆలయమా? చెప్పాలి. మా దృష్టిలో క్రైస్తవుడే, మా దృష్టిలో విశ్వాసే, మా దృష్టిలో దేవుని ఆలయమే. కానీ దేవుడు అతని మనసు చూసినప్పుడు ఇది ఎవరు కాదు, దేవుని ఆలయమైనా కాడు. మరి ఎవరు దేవుని ఆలయం అంటే? మొత్తం బయటలేండి. ఇప్పుడు ఇవన్నీ ఏం కావాలి? నా దగ్గర ఏముంటే బాగుండు. ఓకే, నా బైబిల్ ఎక్కడ ఉందయ్యా? తీసుకుంటా. మన సరికి రండి. ఇప్పుడు పాస్టర్ వచ్చారండి. పాస్టర్ గారు ఏమో ఎట్లా వచ్చారు? సువార్త తీసుకొని వచ్చారు. ఎట్లా వచ్చారు? సువార్త తీసుకొచ్చాడు. సువార్త తీసుకొని వచ్చి ఇప్పుడు కన్నీరుతో ఏం చేస్తున్నాము? కన్నీరుతో ప్రార్థిస్తున్నాము, సువార్త ప్రకటిస్తున్నాము. ఆ కన్నీటి ప్రార్థన, ఈ యొక్క వాక్యం ఏం చేస్తుందంటే, ఈ పామును చంపేసింది. ఏం చేసింది? లోపలిటువంటి పామును చేసింది, చచ్చిపో, పడిపో. దాని తర్వాత ఇప్పుడు మరలా వాక్యము, ఇప్పుడు తేలేమైపోయింది? చచ్చిపోయింది. ఇప్పుడు నక్క బుద్ధి ఏమైపోయింది? చచ్చిపోయింది. అన్ని పడిపోతున్నాయి. ఎప్పుడు దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గము మనిషి లోపలికి పోతున్నప్పుడు ఏమైపోతుంది? ఈ పాపాలు, మరణాలు, దయ్యాలు, ఈ లోక శరీరాశ, నేత్రాశ, సినిమాలు, త్రాగుడు, బీడి, సుట్ట, ఇవన్నీ వెళ్ళిపోయినాయి. ఇప్పుడు లోపలికి దేవుని వెలుగు, దేవుని జీవము, దేవుని ఆత్మ వచ్చేసిన. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఇలా క్రైస్తవుడు, ఇప్పుడు ఇలా దేవుని మందిరం. మీకు అర్థమవుతుందా? దేవుని వాక్యం ఏమిటి? 2 అంచుల ఖడ్గమ కంటే కూడా వాడగలది. ఆ వాక్యము జీవములది, ఆ వాక్యము బలముగలది. నీలో ఉన్న మోసమును, నీలోని త్రాగుడును, నీలోని జోదమును, అనగా నీలో తాగున్న సాతాను యొక్క, పాపం యొక్క స్వభావాన్ని తీసివేసి యేసయ్య వచ్చేసేది దేవుని వాక్యం. హల్లెలూయా. ఈరోజు ఇవన్నిటిని అలాగే పెట్టుకొని ఏ గుడికి వెళ్ళినా, ఏ పాట పడినా వ్యర్థమే. హల్లెలూయా. అట్లయితే ఇప్పుడు దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకుందంటే,
మీ లోపటి ఇవన్నీ ఉన్నాయి కనుక ఇప్పుడు ఏం చేయాలి? మీకోసం కన్నీళ్ళు గార్చి ప్రార్థన చేయాలి. వాక్యం మిమ్మల్ని పొడవాలి, మిమ్మల్ని యేసయ్య వలె తయారు చేయాలి మేము. హల్లెలూయా. రైట్. ఇప్పుడు ఏమైందంటే పాము మనసు పోయింది, తేలు మనసు పోయింది, నక్క మనసు పోయింది. ఇప్పుడు ఎవరి మనసు వచ్చింది? చూపెట్టు. ఇప్పుడు ఎవరి మనసు వచ్చింది? ఇది ఎవరి మనసు? యేసయ్య మనసు. ఎవరి ఆత్మ ఉంది? యేసయ్య ఆత్మ ఉంది. ఇప్పుడు ఎవరంటే దేవుని ఆలయం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పు, నువ్వు దేవుని ఆలయంగా మార్చబడ్డావా? లేదా నేను దేవుని ఆలయంగా మార్చబడనక ఆశతో ఆకలితో కన్నీరు గార్చి ప్రార్థన చేస్తున్నావా? తల్లి కూర్చో. ఒక మాట చెప్తాను. మనం ప్రతిరోజు స్నానం చేసుకుంటాం, కాళ్ళు కడుక్కుంటాం, మొహం కడుక్కుంటాం, అద్దంలో చూస్తాం. అయితే శరీరాన్ని ఎన్నోసార్లు కడుగుతున్నావు, ఎన్నో క్రీములు పెట్టి, ఎన్నో సభలు పెట్టి కడుగుతున్నావు, గంటలు కడుగుతున్నావు, ఎలా పూస్తున్నావు. అమ్మా, నీ ఆత్మ అపవిత్రమైపోయింది, నీ మనసు అపవిత్రమైపోయింది. అయ్యలారా, అమ్మలారా, సాతాను పాపము మీ మనస్సులను, మీ ఆత్మలను, మీ హృదయాలను అపవిత్రపరిచారు. అబద్ధం మనసులో ఉంది, స్వార్థం మనసులో ఉంది, త్రాగుడు మనసులో ఉంది. ఈ త్రాగుడు, ఈ జూదము, ఈ సకల పాపములు నీ ఆత్మను నరకములోనికి, అగ్ని గుండెలోకి తీసుకొని పోతున్నవి. అయితే మరి ఏనాడైనా నా ఆత్మను కడగయ్యా అని ప్రార్థించావా? నా మనస్సును కడగయ్యని ప్రార్థించావయ్యా? నీ ఇంట్లో శ్రాయిబాయి సబ్బు ఉంది, సంతోష సబ్బు ఉంది, లక్ష్యం ఉంది, మైసూర్ శాండిల్ ఉంది, కానీ నీ ఆత్మను, నీ మనస్సును పరిశుద్ధపరిచే సబ్బు ఉందా? ఈ రాత్రి ఒక్క సబ్బు చూపించి ముగిస్తాను. యోహాను రాసిన మొదటి పత్రికలో ఇలా రాయబడింది, యేసు రక్తం ప్రతి పాపమును తొలగిస్తుంది, క్షమిస్తుంది. హల్లెలూయా. రైట్. ఇంకా హెబ్రీ రాయబడింది, గొర్రెల యొక్కయో, మేకల యొక్కయో, పశువుల యొక్కయో, పక్షుల యొక్క రక్తము ద్వారా పాప విమోచన చెప్పాలి. కలుగునా కలగదా? ఎందుకు కలగదు ఇప్పుడు చెప్పండి మీరు. మీకు అర్థమైందా? కోళ్ళ యొక్క, మేకల యొక్క, పశువుల యొక్క, పక్షుల యొక్క రక్తాన్ని చిందిస్తే, వాటిని బలవిపిస్తే మీ పాపని పరిహారం ఎందుకు దొరకదు అంటున్నా నేను. ఎందుకు దొరకదు? చెప్తాను దయచేసి. ఉదాహరణకు ఇవన్నీ ఒకటే ఉన్నట్టున్నాయి కదా. సరే, లేచిలోడే మళ్ళీ ఒకసారి. ఇది నా కోడి పిల్ల అనుకోండి. ఇది ఏమనుకోండి, నువ్వు లేచిపడయ్యా. ఇది నా కోడి పిల్ల, ఇది నా ఏంటి, నాది. ఇది ఎవరిది? నా కోడి పిల్ల. ఇది మీ మేక పిల్ల. ఇది ఎవరిది చెప్పండి? ఇది ఎవరిది? నా కోడి పిల్ల. ఇది ఎవరిది? నా కోడి పిల్ల. ఇది ఎవరిది? ఇది మీ మేక పిల్ల. నేనేమంటున్నానంటే, నా కోడి పిల్ల మీకు ఇస్తా, మీ మేక పిల్ల నాకు ఇస్తారా? అయితే ఏంటి? దానికి పడము, దీనికి పడముంది, దాని రక్తం ఉంది, ఈ రక్తం ఉంది. అయితే అమ్మా, నేను నా కోడి పిల్ల ఇస్తా. అల్లారు ముద్దుగా పెంచుకున్న దీన్ని, హైదరాబాద్ లో పెంచుకున్నా, బాదంపాడ పెంచి పెంచుకున్నా. మీది మేక పిల్ల, నాదేంటి? ఇప్పుడు మీకు ఇచ్చా, మీరు నాకు ఇస్తారా? ఎందుకు ఇయ్యరాటమ్మా? ఎందుకు ఇవ్వరమ్మా? ఎందుకంటే కోడి పిల్లకు ప్రాణం ఉన్నా, మేక పిల్లకు ప్రాణం ఉన్నా, దీని ధర వేరు, దాని ధర. అవునా కాదా? మేకకు వెళ్ళాలంటే 1000 కావాలి. అది కోడి పిల్ల అయితే 100 వచ్చింది. అందుకే మీకేం తెలియదు ఇప్పుడు ధర వ్యత్యాసం. అంటే కోడి పిల్ల ఖరీదు వేరు, మేక పిల్ల ఖరీదు వేరు. రైట్ రా. ఇప్పుడు ఇది నా మేక పిల్ల, ఇదేంటి? నా మేక పిల్ల. ఇది మీ ఆవు దూడ, ఇదేంటి? మీ ఆవు దూడ. ఇప్పుడు నా మేక పిల్లలు మీకు ఇస్తా, మీ దూడ పిల్లలు నాకు ఇస్తారా? ఎందుకని? దీని ధర తక్కువ అవుతుందారా? రైట్. ఇప్పుడు ఇంకో లాస్ట్ అండి, అందరండి బిడ్డగా, చివరిగా
కోడి పిల్ల మీదే, మేక పిల్ల మీదే, ఆవు పిల్ల మీదే, బర్రె పిల్ల మీదే. బర్రె అంటే అర్థం కదా, ఆంధ్రలో బర్రె అంటే అర్థం కాదు, గేదె. రైట్, ఓకే. ఇవన్నీ ఎవరివి? ఇవన్నీ మీయే. ఇప్పుడు ఇవన్నీ మీకు ఇస్తాను, మీ పాపను బాబునకి ఇవ్వండి. అర్థం ఏంటి? నవ్వుతున్నారు. అమ్మ ఎత్తుకుపోతానా? కారు సిద్ధంగా ఉంది, సీట్ సిద్ధంగా ఉంది, ఎత్తుకొని పోవడం రెడీ. మీరు ఇస్తే సరిపా ఇస్తారా? ఏ కోడి నీకే, మేక నీకే, గొర్రె నీకే, తర్వాత బర్రె నీకే, అన్ని నీకే. పో, నాకు నీ కొడుకు నీ చిన్నోళ్ళనే పర్లా, 2 నెలలున్నా పర్లా, 6 నెలలున్నా పర్లా, నెలలున్నా పర్లా, ఇప్పుడు పుట్టిన పర్లా, ఇచ్చేసి. ఇస్తారా? ఎందుకు? వాక్యం తెలుస్తుంది, సర్వలోకాన్ని అమ్మినా ఒక్క మనిషి మనం కొనలే. అనగా పక్షి కంటే, పశువు కంటే, భూమి మీద ఉన్నటువంటి సకల జీవాల కంటే మనిషి ప్రాణం శ్రేష్టమైన విలువైంది. హల్లెలూయా. అయితే సహోదరా, అయితే సహోదరి, గుడికెళ్తున్నావు, మేకలు కోస్తున్నావు, గుడికెళ్తున్నావు, కోడి కోస్తున్నావు. అయితే నువ్వు ఎన్ని కోళ్ళు కోసినా, ఎన్ని మేకలు కోసినా నీ పాపానికి పరిహారం రాదు. ఎందుకంటే నీ ప్రాణం యొక్క ఆత్మ విలువ గొప్పది. నువ్వు కోసిన కోడి కంటే, కోసిన మేక కంటే కూడా. హల్లెలూయా. అనగా విలువ లేని ప్రాణము, విలువ గల మనిషి ప్రమాణించలేవు, విమోచించలేవంటే విడిపించలేవు. హల్లెలూయా. ఇప్పుడు మానవుణ్ణి విడిపించాలి అంటే ఎవరు కావాలి? మనిషి కంటే గొప్పోడే కావాలి. మనిషి కంటే గొప్ప ప్రపంచంలో ఏది లేదు, ఒకే ఒక్కడు, ఆయన దేవుడు. నీలోని జన్మ కర్మలు పాప పరిహారం కావాలంటే సాక్షాత్తు దేవుడే రావాలి. మరి దేవుడెవరు? ఒకే ముక్క చెప్తున్నా, కామ క్రోధ లోభ మోహ మదమత్సర్యములు లేనివాడే పరమాత్ముడు. ఆ పరమాత్మ రక్తమే నీ పాప పరిహారాన్ని చేస్తుంది, తొలగిస్తుంది, తీసివేస్తుంది. హల్లెలూయా. అందుకే నోటి మాట ద్వారా సకల లోకములను, అనగా ఆకాశాన్ని, భూమిని, సూర్య చంద్ర నక్షత్రాన్ని అన్నిటినీ నోటి మాట ద్వారా కలిగించిన ఆ దేవుడే పరలోకమును, పరలోక మహిమను విడిచిపెట్టి దాసునిగా, రిక్తునిగా ఒక మట్టి మనుషులాగా ఈ లోకమైన నీ కోసం దిగవచ్చా. ఎందుకో తెలుసా? ఇవి రకరకాల పాపాలు, ఆమెకి వినాలి, రకరకాల పాపాలు అక్కడ ఉన్నవి, మీలో ఉన్నవి. ఈ పాపాలు ఎందుకు వస్తున్నాయి మళ్ళీ? నరకములోనికి. ఎక్కడికమ్మా? ఈ పాపాలు మీ ఆత్మలో ఉన్నవి, ఈ పాపాలు మీ మనసులో ఉన్నవి. మీ మనసులోని ఈ పాపములే మీ ఆత్మ నరకంలోకి తీసుకొని పోతున్నవి. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి అంటే పాప పరిహారం. చెప్పండి ఒకసారి. అంటే వీటికి ఏం కావాలి? మన విడుదల కావాలి. మరి ఏం చేస్తున్నారు? ముఖాన్ని కడిగావు, పీరలవులు పూసావు, పౌడర్ పూసావు, నెత్తికి ఏమున్నది, కొబ్బరి నూనె పోసావు, పారాసిటమాల్ పోసావు, ఏమేమో పోసావు, మంచిది. కానీ నీ ఆత్మలో పట్ట అబద్ధము, స్వార్థము, తేలు వంటి, నక్క వంటి, కుక్క వంటి ఇవన్నీ మనసులో ఉంది. మరి వాటిని తొలగించుకోవా? వాటి నుంచి బయటకు రావా? ఆ వాటిని అలాగే పెట్టుకొని భక్తి చేస్తూ వెళ్ళిపోతావా? హల్లెలూయా. అట్లయితే దేవుడు తన రక్తమును, ఏంటి, ఆ పరమాత్ముడు నిర్దోషమైన, నిష్కలంకమైన, పరిశుద్ధమైన ఆయన రక్తము నిన్ను పరిశుద్ధపరచాలి అంటే నువ్వు ఒక్క పని చేయాలి. చేస్తారా ఈ రాత్రి? అందరు చెప్పండి, నాకు ఏం కావాలి? నా ఆత్మకి ఇంట్లో ఏం కావాలి? నాకు విడుదల కావాలి, నేను పరిశుద్ధపరచబడాలి, నరకం వెళ్ళిపోకూడదు, అగ్నిలో కాలకూడదు, నేను చక్కగా పరలోకం వెళ్ళిపోవాలి, స్వర్గం వెళ్ళిపోవాలి, నిత్య జీవం పొందాలి, ఆకలి లేని, దాహం లేని, దుఃఖం లేని, శాపం, పాపం, మరణము లేని ఆ ప్రభువుతో కూడా నేను ఉండాలి అన్న ఆశ నీకుంటే ఈ రాత్రి ఒక పని చేయాలి. ఏ పని తెలుసా? కన్నీళ్లు గార్చాలి. చెప్పండి, వేయాలి. దాన్ని ఏమంటారు అంటే పశ్చాత్తాపం అంటే. దాన్ని ఏమంటారమ్మా? పశ్చాత్తాపం.
పాపం. వాక్యం చేస్తుంది, దైవ చిత్తానుసార దుఃఖము రక్షణార్థమైన మారమనసులో కలగజేయును. ఈ యొక్క మారమనసు, ఈ దుఃఖము ఇంకా మరణము మనకు కలగజేయదు అని దేవుని లెక్కను సెలవిస్తా ఉంది. అయ్యా అమ్మా, 2 చేతుల నుంచి మనం చేస్తున్నాను. కడుపు నొప్పి వస్తే ఏడిచావు, నడుము నొప్పి వస్తే ఏడిచావు, నెత్తి నొప్పి వస్తే ఏడిచావు, జ్వరం వస్తే ఏడిచావు. కానీ ఈ రకరకాల పాపాలు నేను పట్టుకో ఇన్ని పట్టుకున్నది ఏం చేస్తున్నా? నరకంలోకి తీసుకొని పోతున్నది. ప్రభువా, నేను దేవుని మందిరం కాదయ్యా, నేను పాపానికి మందిరం, నేను సాతానికి మందిరము, నేను మరణానికి మందిరం. కానీ మా సేవకులు, కానీ మా తోటి విశ్వాసం అంటున్నారు, గొప్పగా పొగుడుతున్నారు. కానీ నా బతుకు నాకు తెలుసయ్యా, నా బతుకు నాకు తెలుసయ్యా. చివరికి 3 మెక్కుల పైన గొలగొతా కొండలో కలువరి శ్రమలో అమూల్యమైన నిర్దోషమైన రక్తాన్ని కాచి ప్రాణం పెట్టావయ్యా. ఎందుకొరకు? ఈ పాపం నుంచి, శాపం నుంచి మనల్ని విడిపించడానికి. దేవుడు ఆ కార్యము చేయాలి అంటే ఈ రాత్రి మనం ఒక పని చేయాలి. ఏ పని తెలుసా? రొమ్ము కొట్టుకొని, ప్రభువా ఎవరిని చెప్పండి, ఎవరిని? పాపిని ప్రభువా, ఇదిగో నా భర్త నరకం వెళ్ళిపోతున్నాడు, నా కూతురు నరకం వెళ్ళిపోతుంది, నా గ్రామస్ నరకం వెళ్ళిపోతున్నారు, నా తల్లి, నా తండ్రి, నా అత్త, నా మామ, నా కోడలు, నా మనుమడు, నా మనుమరాలు, వారి ఆత్మలో పాపం ఉంది. ఆ పాపాల వారిని బగ మండుచున్న అగ్ని గుండంలోకి తీసుకొని పోతున్నారు. యేసయ్యా, నా పాపాన్ని క్షమించు. యేసయ్యా, నా భర్త పాపాన్ని క్షమించు. యేసయ్యా, నా పిల్లల పాపాన్ని పరిహారం చేయని. ఏనాడైనా కన్నీలు గడిచావా? రొమ్ము పట్టుకున్నావా? అంగరచ్చావా? తల్లి, కాలు పోతే బతకొచ్చు, ఉద్యోగం లేకపోయినా బతకొచ్చు, ఇల్లు లేకపోయినా బతకొచ్చు. కానీ పాపంతో మరణిస్తే నరకం వెళ్ళిపోతా. తల్లి చెల్లి, నరకములో ఏసీలు ఉండవు, నరకములో ఫ్యాన్లు ఉండవు, నరకములో కుర్చీలు ఉండవు, నరకములో ఒకటి ఉండును, అగ్ని ఉండును, అక్కడ వేదన ఉండును. అందుకే నా గొంతు పగిలేలా వస్తుంది తెలుసా? ఇలా అరిస్తేనే నా బాధ మీకు అర్థమవుతుందేమోనని. నేను డబ్బు కోసం అరవట్లా, కానుకల కోసం అరవట్లా, నీ ఆత్మ రక్షణ కోసం కేకలు వేస్తున్నాను. చెల్లి, తల్లి, తమ్ముడు, నీ వేసు కొబ్బరికాయ అక్కర్లేదు, మేక పిల్ల అవసరంలా, గొర్రె పిల్ల అక్కర్లా. ఏం చేయాలి తెలుసా? నేను మిగిలించుకోవాలి. ఏం చేయాలి? మనల్ని మనమే పబ్లికించుకొని, ప్రభువా, నా జీవితాన్ని, నా బతుకుని నీకు ఇచ్చేస్తున్నా, తీసుకో, దీన్ని చేసాయి. కుక్క ఉందో, నక్క ఉందో, పాము ఉందో, తేలు ఉందో, వాటిని నరికివేసాయి. నా ప్రాణమును శరణం చేసాయి. నువ్వు పరిశుద్ధపరచడం ప్రార్థన చేయాలి. ఈ రాత్రి మనం చేద్దామా? ఒక్క ముగించే ముందు కొంచెం ఏంటంటే అందరికి పెట్టు సార్. రైట్, ఇప్పుడు ఈయన విశ్వాసి. ఈయనెవరు? విశ్వాసి. నేను మరలా చెప్తున్నాను, దేవుణ్ణి ప్రేమించాలి, దేవుని సేవకుల్ని ప్రేమించాలి. అది ఆశీర్వాదం. ఈరోజు నేను ప్రజలు అంటే మా సంఘం చాలా చిన్నదే అయినప్పటికీ ఆ చిన్న విశ్వాసైన నన్ను ప్రేమించి ఎక్కడికి వెళ్ళినా నా కోసం ప్రార్థించే తమ్ముళ్ళు ఉన్నారు, అన్నయ్యలు ఉన్నారు, తన్నులున్నారు, తలలున్నారు. హల్లెలూయా. ఈరోజు అనేక పండుగలు వెళుతున్నాం, రోడ్ల మీద సువార్త చేస్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా మా సంఘస్థులు మా కోసం కన్నీళ్ళు గార్చి ప్రార్థిస్తున్నారు. ఈ మీటింగ్ కోసం చెప్పగానే సుమారు వారం నుంచి ప్రార్థిస్తూనే ఉన్నారు. ఎప్పుడు ప్రార్థన ఉన్నారు కొంతమంది సహోదరులు. హల్లెలూయా. కాబట్టి దేవుణ్ణి ప్రేమించాలి, దేవుని సేవకుల్ని ప్రేమించాలి, దేవుణ్ణి అంగీకరించాలి, దేవుని సేవకులు ఏం చేయాలి? అంగీకరించాలి. అది తప్పు కాదు, సత్యం. రైట్. ఇప్పుడు మీకు అర్థం కనుక చెప్తున్నా. ఇప్పుడు ఈయన ఎవరు తెలుసా? మీరు అనుకోండి, మీ పేరు చెప్పండి. ఎవరు అనుకోరు? మిమ్మల్ని వాడుకోవచ్చు కదా. మీ పేరు ఏం పేరు? జాన్ కే. నీ పట్టుకో. ఇప్పుడు ఈయనను మీరు పట్టుకోండి. మీకు ఆ బండి వస్తుందా? పొద్దున వస్తుంది దాన్ని మున్సిపాలిటీ అక్కడ బండి వస్తుందా? వస్తుంది. ఇక్కడ కూడా అమ్మో, మేము మా హైదరాబాద్ వస్తాం అనుకోని ఇక్కడ వచ్చిందా? రైట్. ఎన్ని గంటలకు వస్తుంది అది?
ఇక్కడ కూడానా? సరే, 8 గంటలకు ఏమొచ్చింది అనుకుందాం, చెత్త బండి వచ్చింది. ఏమొచ్చింది? చెత్త బండి వచ్చింది. ఇప్పుడు చెత్త బండి రాగానే ఇంట్లో ఉన్న బియ్యము, కూరగాయలు, ఉప్పు, పసుపు వేస్తారా దాంట్లో? వెయ్యరా? ఏం వేస్తారు మరి? ఏం వేస్తారు? సరే, ఇప్పుడు మహానుభావుడు ఏం వచ్చాడు ఇప్పుడు చెప్పండి? ఆ ఆటో రాగానే వేసిన దాంట్లో చెత్త మొత్తం వేశాడు. ఇప్పుడు చెత్త పోయిందా, పాపం పోయిందా? చెప్పాలి మీరు. పాపము. సరే, ఇప్పుడు నీ విశ్వాసి, ఎవరు విశ్వాసి? ఇప్పుడు ప్రతి ఆదివారం చర్చకు వస్తున్నాడు. వచ్చే రోజు మంచిగా 1-2 కిలోల బియ్యం, 1-2 కిలోల టమాటా, 1 కిలో చింతపండు తీసుకుని ఇక్కడ వస్తున్నాడు, చర్చకు వస్తున్నాడు. ఇప్పుడు ఈ విషయాలు కదా, ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి ఏం పోయినవి? గుడ్లు ఎక్కడికి వచ్చినాయి? చర్చకు వచ్చినవి. బియ్యం ఎక్కడికి వచ్చినవి? చర్చకు వచ్చినవి. ఇప్పుడు కోడి, గుడ్డు, పాలు, పెరుగు, పసుపు చర్చకు వచ్చినవి. మరి పాపం ఏదో ఉందా? ఎందుకు? ఆయన ఏమి ఇచ్చిండు అంటే మనం ఏమైతే ఇస్తామో అదే పోతుంది. నిజమే కదా? ఏది ఇస్తే అదే పోతుంది. మరి ఇప్పుడు ఏమి ఇచ్చాం మనము? బియ్యం ఇచ్చాం, ఓకే సంతోషం. టమాటా ఇచ్చాం, ఇప్పుడు టమాటా పోయిందా, పాపం పోయిందా? బియ్యం పోయిందా, పాపం పోయిందా? మనం ఏమనుకుంటున్నాం? అమ్మా నేను ఈ మీటింగ్కు 50 కిలోల బియ్యం ఇచ్చా అనుకుంటారు. సంతోషం, ఇవ్వాలి. మీలాంటి వాళ్ళు ఇస్తే ఇలాంటి మీటింగ్స్ జరుగుతాయి. కానీ బియ్యం ఇచ్చి పాపం పోయింది, నేను పరిశుద్ధుంది అనుకుంటే అయిపోయింది, నరకం గ్యారంటీ. హల్లెలూయా. బియ్యానికే మున్సిపాలిటీకే నీ బతుకే. హల్లెలూయా. ఈ రాత్రి యేసు అడుగుతున్నాడు, ఇప్పుడు గుడ్డు పెట్టుకో, బియ్యం పెట్టుకో, ఆ తర్వాత కానీ ఈ రాత్రి ఈ పాపం నుంచి, ఈ శాపం నుంచి, ఆ నరకం నుంచి నీవు తప్పింపబడాలి అంటే నీ ఆత్మ మరలా రక్షణ దొరకాలి అంటే, పరలోకం కావాలి అంటే, పాప క్షేమపణ కలగాలంటే, మరణించిన మరో క్షణం నువ్వు పరలోకంలో కనబడాలి అంటే ఇప్పుడు ఎవరు రావాలి? యేసయ్య రావాలి. యేసయ్య వచ్చి నిన్ను పరిశుద్ధ పరచండి. ఏం చేయాలి? కన్నీళ్లు కార్చాలి. చెప్పండి ఒకసారి. కొంతమంది కన్నీళ్ళు రావు. కన్నీళ్ళు రావాలకి ఎందుకంటే సార్ వాళ్ళ రాతి గుండె, అది రాయి గుండె. కానీ వాక్యం అంటుంది, వీరికి నలకి దేవుడు అలక్ష్యం చెయ్యాడు. నువ్వెంత ఘోర పాపైనా సరే, ప్రభువాన్ని పాపిని, ఇదిగో అబద్ధము, ఇవన్నీ నాలో ఉన్నవి, నన్ను క్షమించయ్యా, నన్ను పరిశుద్ధపరచయ్యని యథార్థంగా రొమ్ము పట్టుకొని ఏడ్చావనుకో, దేవుడు అక్కడ దిగి వస్తాడు. దేవుడు రక్తాన్ని కారుస్తాడు. కానీ చాలా మందికి డబ్బునిచ్చే మనసుంది, దశమానిచ్చే మనసుంది, కానుకిచ్చే మనసుంది, పాట పాడే మనసుంది, కానీ పాపాన్ని విడిచిపెట్టే మనసు లేదు, పశ్చాత్తాపం పడే మనసు లేదు. హల్లెలూయా. ఇప్పుడు ఒక్క మాట చెప్పి ముగిచేస్తాను, టైం అయిపోయింది. ఇప్పుడు ఇవన్నీ ఏంటండి? వడ్లు. ఎప్పుడు పడ్డాయి అవి? అమ్మా, మీరు భూమిలో ఏమేశారు? వడ్లు వేశారు. భూమిలో ఏమేశారు? భూమిలో వడ్లేస్తే వడ్లే బయటకు వచ్చినాయా? ఏమొచ్చినాయి మరి? విత్తనాలు బయటకు వచ్చినాయి. విత్తనాలు వేస్తేమో ఏం బయటకి ఏమొచ్చింది? మొక్క వచ్చింది కదా. అదే ప్రకారముగా ఈ భూమి మీద బతికుండగా వెళ్ళిపోండి. ఇప్పుడు దేవుని జీవం మంచి పట్టుకో, దేవుని జీవము, దేవుని ఆత్మ, ఇవన్నీ దేవుని నోటి ఏమైనా దేవుని మందిరం అయిపోయినాం. కూర్చోబెట్ట. సమాధి చేసినాం. ఇంకా చచ్చిపోతే ఈ శరీరం ఏం చేసినాం? మనము సమాధి చేసినాం. పాతి పెట్టేటప్పుడేమో మట్టి శరీరం, కానీ అని ఆ కడబూర శబ్దం నిలబడగానే సమాధి ఏమవుతుంది? తెరబడుతుంది. అప్పుడు తిరిగి లేస్తాడు. లే, ఏ శరీరముతో? మహిమ శరీరంతో. ఎప్పుడు నీవు దేవుని మందిరంగా మార్చబడి దేవుని జీవాన్ని, దేవుని నీతిని, దేవుని కృపను, దేవుని ఆత్మను పొందుకొని మరణిస్తే మహిమ దేవునితో లేస్తావు, మధ్యాకాశం ఉంటావు, లేకపోతే నరకంలోకి వెళ్ళిపోతావు. నీ శరీరాన్ని లెక్క చేయకోకు, నీ శరీరమే తిరిగి మహిమ దేహంగా మార్చబడుతుంది. నీ శరీరము దేవుని ఆలయంగా మార్చబడవలసిందే. ఈ రాత్రి ప్రవేశపడుతున్నారు.
ఈ రోజు రాత్రి, రేపు కాదు, ఎల్లుండి కాదు, కులం ఏమన్నా, మతం ఏమన్నా, అక్క చెల్లి తమ్ముడు ఎవడేమనుకోని ఈ రాత్రి నేను దేవుడి మందిరంగా మార్చుకోవాల్సింది. నాలో ఉన్నటువంటి ఆ పాము, ఆ తేలు, అవన్నీ ఏం కావాలి? ఆ శాతం బయటికి వెళ్ళిపోవాలి. దేవా నాలోకి దిగిరా అని పడదిద్దామా? ఏడుద్దామా? ఈ రాత్రి ఏడవాలి. ఏం కావాలి? ఏడవాలి. ఏడవకుండా ఎవరు వెళ్ళొద్దు. అయ్యా కొంచెం మీరు మాకు సహకరించాలి. అందరం మోకరిద్దాం, పడగిద్దాము. మీరు లేచిలో రండి, మీరు లేచిలో రండి. అయ్యా మీరు మోకరించండి, మీరు కూడా అందరూ మోకరించండి, స్టేజ్ అందరూ మోకరించండి. హల్లెలూయా. అమ్మ మీరు అందరు లేచి నిలబడండి, లేచి నిలబడి యథార్థంగా ప్రార్థన చేయండి. ప్రభువా మా శరీరాలను మీకు మందిరంగా మార్చు. ఏడుస్తాం మనమందరం ఏడుస్తాం. ఈ రాత్రి మన కోసం ఏడుస్తాం. యేసు రక్తము, ఆయన శరీరం చీల్చబడితే రక్తం వచ్చింది. ఇప్పుడు రక్తం కాచే పనుల, డబ్బులు ఇచ్చే పనుల, కన్నీలు కాచి పశ్చాత్తాపడుతుంది. ప్రభువాన్ని పాపి, నక్క స్వభావం నాలో ఉంది, పాము స్వభావం నాలో ఉంది, తేల స్వభావం నాలో ఉంది, దయ్యము నాలో ఉంది, మరణము నాలో ఉంది, చీకటి నాలో ఉంది, అబద్ధము నాలో ఉంది, త్రాగుడు నాలో ఉంది, భూతులు నాలో ఉన్నది. ఇప్పుడు నేను సాతాను మందిరముగా ఉన్నాను. ప్రభువా ఈ రాత్రి నన్ను కనికరించి మీ మందిరముగా మార్చయ్యా. సేవకులారా మాతో కలిసి ప్రార్థన చేయండి. మీ ప్రార్థన బలమగలది. ఈ ప్రాంతాన్ని బ్రతికిస్తుంది, వీరి బ్రతికిస్తుంది, బాగు చేస్తుంది. దేవుడు కృపను కుమ్మరిస్తాడు. హల్లెలూయా. తమ్ముడా చెల్లి రొమ్ము కొట్టుకో, పశ్చాత్తాపడు. హల్లెలూయా. కడుపు నొప్పి వస్తే ఏడుస్తున్నావు కదా, అలా ఏడువు. ఇదిగో నీ కుటుంబ సభ్యులలో పాపమున్నది, పాపమున్నది. ఆ పాపము గొర్రెల రక్తము, మేక రక్తము తీసివేయలేదు. పరమాత్మ రక్తమే పాపాన్ని క్షమిస్తుంది. ఆ రక్తము నీలోకి రావాలి. ఓ తమ్ముడా, ఓ చెల్లి, ఆ పరమాత్మ రక్తము నీలోకి రావాలి అంటే, నువ్వు దేవుని మందిరముగా మార్చబడాలి అంటే ఒక్క కన్నీటి చుక్క, ఒక్క కన్నీటి చుక్క. నన్ను మీ మందిరంగా మార్చయ్యా, మీ ఆలయంగా మార్చుకోవా. నన్ను తోటి పోకయా, నన్ను విడిచి వెళ్ళకయ్యా, నన్ను పరిశుద్ధపరిచయ్యా. నాకున్న కుటుంబ సభ్యులకు నరకమొద్దయ్యా, పరలోకము కావాలి, పాప క్షమాపణ కావాలి. దయచేసి నడుస్తున్నావా, రొమ్ము పెడుతున్నావా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అపరాధిని యేసయ్యా కృప చూపి అపరాధిని యేసయ్యా కృప చూపి గయని కృపలో యేసయ్యా, యేసయ్యా అపరాధినే క్షమించు, అపరాధము యేసయ్యా. హల్లెలూయా. నేను అపరాధిని, నేను అపరాధిని, నన్ను క్షమించు, నీ రక్తములో కడిగిన ఆయన. అందరం పాడదాము, అందరం పాడదాం. నా హృదయములో అందరం పాడదాం. క్రియలన్నీ నాలో శరీర క్రియలన్నీ నాలో
హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసయ్యా యేసయ్యా మీ జీవితంలో చేయండి. హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. Hallelujah.